రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు, నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. హే పార్దు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా, చెప్పు. మీరే కదా నన్ను చంపేమంది. నేను చంపబడటం ఏంట్రా? పార్దు నా కాబోయే అల్లుడు. అయ్యా, మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా. అవును, ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బాబు ఫోటోనే ఉందయ్యా. ఏంటి, పార్దు ఫోటో ఉందా? అవునయ్యా. ఏయ్, మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థు, పార్థసారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. రే, కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తుందట్రా. ఏరా మావా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడెందుకురా ఇప్పుడు? నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్ కి దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లు కూడా పడింది. రే, ఆ పేపర్ ఉందా? రే, విడారా? ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఏ ఆటో ఆటో ఆటో! ఈడిని మాత్రం వదలకూడదు. ఏ ఆటో ఆటో! బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. సారీ సార్. సార్, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్, కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే, ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్, మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్, మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో, ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎస్తారు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా?